హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చానమాట. పహల్గామా అటాక్ 26 మంది మన ఇండియన్స్ని అటాక్ చేసి చంపారు టెర్రరిస్టులు. మన ఫ్యామిలీలో మనకేమన్నా అవుతుంది అని పక్క నుంచి చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంత బాధగా ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మేమంతా సఫర్ అయ్యామన్నమాట. జస్ట్ స్మాల్ ఇన్సిడెంట్ అనమాట. ఈరోజు 26 మంది అందరూ నాన్నను పోగొట్టుకున్నారు. ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లల పరిస్థితి? ఇండియన్స్గా పుట్టడం మన తప్ప? అది ఇక్కడ ఏదో హాలిడేస్ ఎంజాయ్ చేద్దాము, వెకేషన్కి వెళ్దాము, పిల్లలకి చూపిద్దాము అని వెళ్ళడం అనుకోవడం వాళ్ళ తప్ప? ఇది ఎవరి తప్పు? మూల్యం ఎవరికి పడింది? అది తెలిసినప్పటి నుంచి చాలా 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 బాధగా ఉంది. ఒక్కొక్కరు వీడియోస్ పెడుతుంటే చూస్తుంటే అంత బాధ అవుతుంది. దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం సపోర్ట్ చేస్తుంది? చిన్న చిన్న పిల్లలు ఎంత బాధపడుతుంటారో కదా. ఒక్కొక్కసారి తలుచుకుంటేనే మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఫేస్ చేసేవాళ్ళము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళము, ఎలా ఒక్క సెకండు ఏం జరుగుతుందో కూడా మైండ్ బ్లాక్లో ఉండేది. ఏం జరుగుతుందో అనేది కూడా అర్థమయ్యేది కాదు. నేను ఖచ్చితంగా వాళ్ళు దానికి అటాక్ చేసినందుకు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈవెన్ వాళ్ళ దేవుడైనా, అల్లా అయినా, ఏ దేవుడైనా వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు కదా. వాళ్ళకి అది అర్థం కాదు. క్షణికావేశంలో ఏదో చేసేస్తున్నాము, ఏదో ధర్మం అంటున్నారు, కానీ వాళ్ళు కూడా అనుభవిస్తారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకు తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. అది మంచి అయినా చెడైనా. అది ఎందుకు అర్థం చేసుకోరు? మోడీకి ఓట్లు వేశారనేసి చంపుతున్నాము. మోడీకి చెప్పండి, ఏంటి మోడీకి ఓటు వేయడం తప్ప? మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇండియాలో, మన కంట్రీలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించి నేను ఎక్కువ గవర్నమెంట్ పాలిటిక్స్ వరకు నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ అక్కడ చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్గా సంతాపం తెలియజేస్తున్నాను. మీకు ఏమనిపించింది? ఇది పొలిటీషియన్స్కి సంబంధించిన ధర్మం కోసమా, సనాతన ధర్మం కోసమా, మతం కోసమా, కులం కోసమా, దేని గురించి ఇది చేశారు? కాశ్మీరు మనది, నీది నాది కాదు, మనది. మన హిందూ, మనమంతా ఒక మతము, ఒక కులము, ఇలానే ఉండాలి. ఎవడో వచ్చి నా కులము, నా మతము, ఇది నా ధర్మము అని ఎవడో వచ్చి మనల్ని చంపుతుంటే ఎలా ఊరుకుంటాం? మన పుట్టడం మన తప్ప? లేదు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఖచ్చితంగా మోడీ గారు ఇంతకుముందు పుల్వామా అటాక్ జరిగింది, దానికి ఖచ్చితంగా ఫేస్ చేశారు. రిటర్న్ కౌంట్ ఉండింది. ఈసారి ఖచ్చితంగా రిటర్న్ కౌంట్ ఇస్తారు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. జై హింద్.